హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. గర్భసంచి లేకపోయినా ఎగ్స్ ప్రొడ్యూస్ చేసే శక్తి ఉంటుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. అయితే మా అమ్మాయికి పిల్లలు పుడతారా డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ విషయం నేను చెప్పలేను. మీ అమ్మాయిని తీసుకొస్తే టెస్టులు చేసి చెప్తాను. అలాగే మీ అల్లుడిని కూడా తీసుకురండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఏంటి, మా అమ్మాయిని అల్లుడిని తీసుకొని రావాలా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అదేంటండి అలా అడుగుతున్నారు? పిల్లల్ని కనాల్సింది వాళ్లే కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది. డాక్టర్, నా కూతురికి గర్భసంచి లేదని నా అల్లుడికి నా కూతురికి తెలియదు డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వాట్ అని డాక్టర్ అడుగుతూ ఉంటే, అవును డాక్టర్, ఈ మధ్యనే ఒక యాక్సిడెంట్లో నా కూతురు గర్భసంచి డ్యామేజ్ అయిందని గర్భసంచి తీసేశారు. ఆ విషయం తెలిస్తే నా కూతురు బాధపడుతుందని, నా కూతురుకి గర్భసంచి లేదని తెలిస్తే నా అల్లుడు నా కూతుర్ని ఎక్కడ వదిలేస్తాడోనని ఈ విషయం చెప్పలేదు డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నిజం తెలుస్తుంది కదా అని చెప్పి డాక్టర్ అంటారు. అందుకే ఆ నిజం తెలియకుండా నా కూతురికి ఎలాగైనా సరే పిల్లలు పుట్టించాలి డాక్టర్ అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. నేను డాక్టర్ని, నన్ను క్రిమినల్ పనులు చేయమంటున్నారేంటి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటుంది. డాక్టర్, ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాను, నా కూతురికి పిల్లలు పుట్టాలి డాక్టర్ అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. గర్భసంచి లేదంటున్నారు, ఆ విషయం అమ్మాయికి తెలియదంటున్నారు. అమ్మాయిని తీసుకొస్తేనే కదా నేను టెస్టులు చేసి తనకి పిల్లలు పుడతారో లేదో చెప్పగలిగేది అని చెప్పి డాక్టర్ అంటుంది. డాక్టర్, నా కూతుర్ని నేను రేపు హాస్పిటల్కు తీసుకొస్తాను, అలాగే నా అల్లుడిని కూడా తీసుకొస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో నా కూతురికి గర్భసంచి లేదన్న నిజం వాళ్ళిద్దరికీ తెలియకుండా మీరే జాగ్రత్త పడాలి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇలాంటి పనులు పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి చేయకూడదు, కానీ మీరేమో డబ్బు ఆశ చూపిస్తున్నారు. తప్పట్లేదు పద్మాక్షి గారు. సరే, మీరు చెప్పినట్టుగానే రేపు మీ అమ్మాయిని అల్లుడిని తీసుకురండి. వాళ్ళ ఇద్దరికి ఎలాంటి అనుమానం రాకుండా టెస్టులు చేస్తాను. అప్పుడు మీ అమ్మాయికి పిల్లలు పుడతారో లేదో చెప్తాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక మరోవైపు అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అంబిక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే, మేడం, ఈరోజు జేకే ఇండస్ట్రీస్ టెండర్ ఉంది మేడం, కానీ దాన్ని అప్రూవల్ చేయలేదు లక్ష్మి గారు అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటారు. లక్ష్మి అప్రూవల్ చేయలేదా? సరే, ఆ ఫైల్ని ఇంటికి పంపించు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. అప్రూవల్ చేయని ఫైల్ ఎందుకు మేడం అని చెప్పి ఆఫీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే, అవన్నీ నీకు అనవసరం, నేను చెప్పింది చెయ్యి అని అంబిక చెప్పడంతో, సరే మేడం, ఇప్పుడే ఫైల్ తీసుకొని వస్తాను అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. విహారీ, ఇక నువ్వు అన్ఫిట్ అని అందరికీ తెలిసేలా చేస్తాను, ఆఫీస్ని ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆఫీస్ నుంచి టెండర్ ఫైల్ తీసుకొని ఒక అతను వస్తాడు. 2 అవర్స్లో టెండర్ ఉంటే ఇప్పుడు ఫైల్ తీసుకొని వచ్చావేంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఏంటత్తయ్యా, ఫైల్ ఏంటి, టెండర్ ఏంటి, ఎందుకంత కంగారు పడుతున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఈరోజు జేకే ఇండస్ట్రీస్ టెండర్ ఉంది విహారీ, ఆ టెండర్ ఫైల్ ఇప్పుడు మన దగ్గరకు తీసుకొస్తున్నారు. మన ఆఫీస్ వాళ్ళు చూసావా ఎంత అలర్ట్గా ఉన్నారో అని చెప్పి అంబిక అంటుంది. అత్తయ్య, మనం ఇన్ని రోజులు సిటీలో లేం కదా, వాళ్ళు కూడా అందుకే ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదేమో. అయినా 2 అవర్స్ ఉందంటున్నారు కదా, ఇప్పుడే వెళ్దాం పదండి టెండర్ వేయడానికి అని చెప్పి విహారీ అంటాడు. సరే విహారీ అని చెప్పి అంబిక అంటుంది. పండు పండు అని చెప్పి విహారీ పిలుస్తూ ఉంటాడు. ఏంటి బాబు అని పండు అడుగుతూ ఉంటాడు. ఈరోజు టెండర్ వేయటానికి మేము వెళ్తున్నాము, కాస్త లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి పండు అంటాడు. ఇక ఆఫీస్ అతన్ని చూసిన పండు, మీరు ఆఫీస్ నుంచి మా లక్ష్మమ్మ కోసం వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అతనికి ఏం చెప్పాలో అర్థం కాక అవునవును అని చెప్పి అంటూ ఉంటాడు. మరి లక్ష్మమ్మను పిలవమంటారా అని పండు అడుగుతూ ఉంటే, అవసరం లేదు, అంబిక మేడం క్లియర్ చేశారు అని చెప్పి అతను చెప్తూ ఉంటే, సరే ఇక మీరు కూడా బయలుదేరండి అని చెప్పి పండు అంటాడు. ఇక అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు లక్ష్మి కిందికి వచ్చి పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, ఇక్కడే ఉన్నాను, ఆఫీస్ వాళ్ళకు నీ అవసరం ఏంటో నువ్వేంటో తెలిసొస్తుందమ్మా అని చెప్పి పండు అంటాడు. ఎందుకు పండు అలా అంటున్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది.
ఆఫీస్ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు నీ కోసం వస్తున్నారమ్మా. ఇందాకలా ఒక అమ్మాయి వచ్చింది కదా, ఇప్పుడు మరొక అతను వచ్చాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఎక్కడున్నాడు అతను? నన్ను తీసుకెళ్ళి పండు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అవసరం లేదమ్మా, అంబికమ్మ అతని డౌట్ని క్లియర్ చేసిందంట, అతను వెళ్ళిపోయాడు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. అవును, విహారీ గారు ఎక్కడికి వెళ్ళారు పండు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏదో టెండర్ అంటమ్మా, విహారీ బాబు అంబికమ్మ వెళ్ళారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. అంబికమ్మ విహారీ గారితో కలిసి వెళ్ళిందా? అంబికమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని, పండు ఒకసారి వెళ్ళి నా ఫోన్ తీసుకొస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పండు వెళ్ళి లక్ష్మి ఫోన్ తీసుకొచ్చిస్తాడు. పండు ఒక్కసారి ఆఫీస్కి ఫోన్ కలిపివు అని లక్ష్మి అనడంతో ఇక పండు ఆఫీస్కి ఫోన్ కల్పిస్తాడు. హలో, నేను లక్ష్మిని మాట్లాడుతున్నానండి. ఈరోజు ఏ టెండర్ ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈరోజు జేకే ఇండస్ట్రీస్ టెండర్ ఉంది మేడం అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఆ టెండర్ని అప్రూవల్ చేయలేదు కదా, ఆ టెండర్ విహారీ గారు ఎలా వేస్తున్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదు మేడం అని చెప్పి అతను ఫోన్లో చెప్పగానే, సరే నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. పండు ఎక్కడున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఇక్కడే ఉన్నాను లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు. పండు అర్జెంటుగా మనం టెండర్ వేసే దగ్గరకు వెళ్ళాలి, అక్కడ విహారీ గారు టెండర్ వేయకుండా అడ్డుకోవాలి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మమ్మ రా వెళ్దాం అని చెప్పి పండు అంటాడు. ఇక పండు లక్ష్మి ఇద్దరు కూడా టెండర్ వేసే దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు విహారీ అంబిక టెండర్ వేసే దగ్గరికి అప్పటికే వెళ్ళిపోతారు. ఇక మరోవైపు పద్మాక్షి ఇంటికి వస్తుంది. సహస్ర సహస్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏం లేదు సహస్ర, రేపు మనం హాస్పిటల్కి వెళ్తున్నాం అని చెప్పి పద్మాక్షి అంటుంది. హాస్పిటల్కా? ఎందుకమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. వారసుడు కావాలని ఇంట్లో వాళ్ళందరూ బాగా కోరికగా ఉన్నారు కదవే, అందుకే రేపు డాక్టర్ దగ్గర ఒకసారి నీకు చెకప్ చేపిద్దాం అనుకుంటున్నా అని చెప్పి పద్మాక్షి అంటుంది. సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటుంది. వదినా డాక్టర్ దగ్గరకా? ఇప్పుడే ఎందుకు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అదేంటి అలా అంటున్నావు? వారసుడు కావాలి, మా అన్నయ్య సహస్ర కడుపున పుట్టాలని ఇంట్లో వాళ్ళందరూ కోరుకుంటున్నారు కదా, అందుకే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక యమున ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అత్తయ్య ఏంటి అలా చూస్తున్నారు? నా కడుపున మామయ్య పుట్టడం మీకు ఇష్టం లేదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు సహస్ర అని చెప్పి యమున అంటుంది. ఇక యమున ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్తుంది. భగవంతుడా ఏంటయ్యా ఈ సమస్యలు, రోజుకో సమస్య తీసుకొస్తున్నావు. అసలు విహారీ సహస్ర లక్ష్మిల కథ ఏ కంచికి చేరుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి యమున తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే యమున కాసేపు ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం గురువుగారే చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. వెంటనే గురువుగారి దగ్గరికి వెళ్తాను అని చెప్పి యమున మనసులో అనుకొని కిందికి వచ్చి వసుదా వసుదా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది. వసుద నేను గురువుగారిని కలిసి వస్తాను అని చెప్పి యమునంటుంది. గురువుగారిన ఇంత సడన్గా ఎందుకు వదిన అని చెప్పి వసుద అడుగుతూ ఉంటుంది. అసలు లక్ష్మియే ఈ ఇంటికి నిజమైన కోడలు అనుకున్నాను, లక్ష్మి ద్వారానే ఈ ఇంటికి వారసుడు వస్తాడు అనుకున్నాను. కానీ రాత్రి విహారీ సహస్ర మధ్య జరిగింది తెలిసింది కదా, అందుకే నాకు కంగారుగా ఉంది వసుద, అందుకే ఒక్కసారి గురువుగారిని కలిసి వస్తాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే వదిన మీరు వెళ్ళండి అని చెప్పి వసుద చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ అంబిక టెండర్ వేయటానికి వెళ్తారు. ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు టెండర్ వేస్తూ ఉంటారు. ఇప్పుడు విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ టెండర్ వేయబోతున్నారు అని చెప్పి ఒక అతను వచ్చి అనౌన్స్ చేస్తాడు. ఇక విహారీ టెండర్ వేయటానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి పండు కూడా అక్కడికి వస్తారు. ఇక మరోవైపు యమున గురువుగారి దగ్గరకు వెళ్తుంది. గురువుగారు ధ్యానంలో కూర్చొని ఉంటారు. గురువుగారి పక్కన ఉన్న శిష్యులు ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. గురువుగారితో మాట్లాడాలి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, గురువుగారు ధ్యానంలో ఉన్నారు, వెళ్ళి చెప్తాను అని చెప్పి శిష్యులు చెప్తూ ఉంటారు. సరే అండి అని చెప్పి యమున అంటుంది. ఇక శిష్యులు గురువుగారి దగ్గరకు వెళ్ళి మీకోసం యమున గారు వచ్చారు అని చెప్పి చెప్తూ ఉంటారు. పంపించండి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. ఇక యమున గురువుగారి దగ్గరకు వెళ్ళి నమస్కారం గురువుగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నమస్కారం అమ్మ యమున, ఎప్పుడో రావాల్సిన దానివి ఇప్పుడొచ్చావేంటి అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు. మేము సిటీలో లేం గురువుగారు, మా పల్లెటూరికి వెళ్ళాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. చెప్పమ్మా ఏ సమస్యకు పరిష్కారం కోసం వచ్చావు అని గురువుగారు అడుగుతూ ఉంటారు. గురువుగారు మీరు చెప్పింది నిజమే, లక్ష్మి విహారీలది నిజమైన బంధము,
వాళ్ళిద్దరిని ఆ దేవుడే కలిపాడు అనుకున్నాను. వాళ్ళిద్దరిని ఆ ముక్కోటి దేవతలు ఆశీర్వదించారు అనుకున్నాను. కానీ విహారీ లక్ష్మి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది గురుగారు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అమ్మ యమున, అనవసరంగా ఆందోళన పడకు. నువ్వు దేని గురించి ఆందోళన పడుతున్నావో నేను తెలుసుకుంటాను అని చెప్పి గురువుగారు కళ్ళు మూసుకుంటారు. ఇక అప్పుడు గురువుగారికి సహస్ర విహారీ తాగి వచ్చిన మైకంలో చేసిన మోసం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. వెంటనే గురువుగారు కళ్ళు తెరిచి, అమ్మ యమున, ఆందోళన చెందకు. నువ్వు అనుకున్నది ఏదీ జరగలేదు. నీ ఇంటికి వారసుడు లక్ష్మి ద్వారానే వస్తాడు. లక్ష్మియే నీకు నిజమైన వారసునిస్తుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. మీరు చెప్పేది నిజమా గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ముక్కోటి దేవతలు ఆశీర్వదించారని నువ్వు కూడా చెప్పావు కదమ్మా. నిజంగానే వారిని ముక్కోటి దేవతలు ఆశీర్వదించారు. వారిద్దరికి ముక్కోటి దేవతలు పండంటి బిడ్డనిస్తారు. మళ్ళీ నీ భర్త నీ కుటుంబంలోకి రాబోతున్నాడు యమునమ్మ. అనవసరంగా ఆందోళన పడి ఆరోగ్యం పాడు చేసుకోకు. సంతోషంగా ఉండు. త్వరలో నీ ఇంట్లో సుఖ సంతోషాలు రాబోతున్నాయి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. సంతోషం గురువుగారు, మీరు చెప్పిన తర్వాత నాకు ఇక ఎలాంటి అనుమానం లేదు అని చెప్పి యమున అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.